పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. పలుచోట్ల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్లను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఎంసీ ఆరోపించింది. దీనిపై ఈసీ, బీజేపీ మండిపడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టేసింది. మరోవైపు బెంగాల్లో 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు కోల్కతాలో అర్ధరాత్రి హై డ్రామా జరిగింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అక్రమాలు జరుగుతున్నాయంటూ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేశారు. నేతాజీ ఇండోర్ స్టేడియం సమీపంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి భారీగా వర్షం కురుస్తున్న స్ట్రాంగ్ రూమ్ సెంటర్ దగ్గరే మమత బైఠాయించారు. తర్వాత సొంత నియోజకవర్గం భవానీపూర్ నియోజకవర్గం సఖావత్ మెమోరియల్ స్కూల్ దగ్గరకు చేరుకున్న మమత స్ట్రాంగ్ రూమ్ దగ్గర అర్ధరాత్రి వరకు పార్టీ నేతలతో కలిసి ఉన్నారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగితే ప్రాణాలొడ్డి పోరాడతామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. ఈసీ, బీజేపీ కుమ్మక్కై పోస్టల్ బ్యాలెట్ బాక్సులను, ఈసీఎంలను అనధికారికంగా తెరిచి ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించింది టీఎంసీ. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకొచ్చినట్లు ఆ పార్టీ నేతలంటున్నారు. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ బయట అర్ధరాత్రి వరకు ఉద్రిక్తతలు కంటిన్యూ అయ్యాయి. టీఎంసీ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी पे हम पाया गया और बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टल बैलेट को इधर उधर कर रहा है। वो देखने के बाद मैंने जब सीसीटीवी देखा टीवी में तो मैंने सोचा मैं भी उधर देख के आऊँ। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर ही करने नहीं देते थे. టీఎంసీ ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించింది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే అన్ని ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతాయని తెలిపింది. ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేసింది. హింసను రెచ్చగొట్టే వారిని తక్షణం అరెస్టు చేయాలని బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ ఆదేశించారు. हाँ, हलचल हुई 4 बजे के आसपास. हमारे स्टाफ गए, वो खोल लेते आपका कहते हैं पोस्टल बैलेट का रूम, क्योंकि पोस्टल बैलेट का रूम क्या नियम है कि 4 बजे खोलेंगे. सब पॉलिटिकल पार्टीज को एज पर रूल इलेक्शन कमीशन के इंटीमेशन दिया गया था. कैंडिडेट्स को आरओ नहीं दिया था. आपको आना चाहिए था वहाँ पे आते आप जो है और आपके सामने खोला जाता, वरना 4 बजे खोल के कॉरिडोर में खाली वो सजा रहे थे कि और 7 डिस्ट्रिक्ट का जो है वो जाएगा वहाँ पे. कल 12 पहुँचना है, 12 बजे तक वहाँ एक्सचेंज होगा, उसके लिए तैयारी कर रहे थे वो आज. కోల్కతాలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీఎం మమతా బెనర్జీ ధర్నాపై బీజేపీ నేతలు మండిపడ్డారు. టీఎంసీ ఆరోపణలను బీజేపీ నేత తాపస్ రాయ్ ఖండించారు. ఓటమి భయంతోనే తృణమూల్ కాంగ్రెస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీ నిరసనలకు పోటీగా బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఈ నెల 4న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో కోల్కతాలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్ పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సెక్యూరిటీ పెంచారు. ఇప్పటికే బెంగాల్లోని ఇతర చోట్ల నుంచి సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సహా ఐటీబీపీ బలగాలను కోల్కతాకు తరలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 70,000 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. బెంగాల్లో 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. 24 పరగనాల జిల్లా పరిధిలోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం, మగ్రాహాట్ నియోజకవర్గంలో రీపోలింగ్ జరగనుంది. ఈవీఎం బటన్స్ ను తారుమారు చేశారన్న బీజేపీ ఆరోపణలపై విచారణ జరిపిన ఈసీ ఫల్తాలో రీపోలింగ్ కు ఆదేశించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది.